ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన అనే వాక్య ధ్యానంలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడి వాక్యం మమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన నిరుపములో 11వ వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడి కానీ ఇప్పుడు నీకు నాకును ప్రయోజనకరమైన వాడు అయ్యను అని రాయబడి ఉంది. ఎవరి గురించి ఈ మాట చెప్పబడుతుందంటే ఒనేసిము అనే ఫిలెమోన్ పని మనిషి గురించి రాయబడుతుంది. ఈ ఫిలెమోన్ పని మనిషి ఒనేసిము అనే ఈ మనుషుడు జైల్లో ఉన్న పౌలు గారిని, అపోస్తలుడైన పౌలు గారిని అతను మీట్ అవుతున్నారు. అపోస్తలుడైన పౌలు ఇతన్ని ఒనేసిముని దేవుడి లోపల నడిపించి రక్షణ లోపల నడిపిస్తున్నారు. ఇప్పుడు ఒనేసిము యేసయ్యను అంగీకరించుకొని ఆయన రక్తం వల్ల కడగబడుతున్నాడు. దేవుడు క్రీస్తు లోపల నిలబడుతున్నారు, జీవించేదానికి ప్రారంభించారు. సో ఇప్పుడు చూసారంటే పౌలు చెప్తున్నాడు, ముందు వీడు ఎవరికి ప్రయోజనం లేకుండా ఉన్నాడు, అయితే ఇప్పుడు మన అందరికీ వీడు ప్రయోజనకరంగా ఉన్నారు. కారణం ఏంటి? ఇప్పుడు క్రీస్తునందులో ఒనేసిము నిలబడి ఉన్నాడు కాబట్టి, రక్షణ పొందుకున్నాడు కాబట్టి నాకు నీకు అందరికీ ప్రయోజనకరంగా ఉన్నారు. ఈ వాక్య భాగం వినే దేవుడు పిల్లలారా మంచిగా గమనించండి. మీరు చదువుతున్నారు కాబట్టి ప్రయోజనంగా ఉండగలం అని చెప్పి మనం అనుకుంటే మనమే మోసపరుచుకుంటాం. నాకు బలం ఉంది, నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పే వల్ల, లేకపోతే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీ ప్రయోజనం ఉండేది కాదు. ఒక వ్యక్తి యేసయ్యను అంగీకరించి రక్షణ లోపల ఉండి క్రీస్తునందు నిలబడితే చాలు, వాణ్ణి దేవుడు ప్రయోజనం కలిగిన వ్యక్తిగా దేవుడు మారుస్తారు. నువ్వు మాట్లాడే మాటలు, నీ క్రియలు అన్నిటిని దేవుడు ప్రయోజనకరంగా మార్చి అనేకులకు నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా పెడతాడంట. హల్లెలూయా. ఒకవేళ మీకు చదువు ఉన్నా ఉండకపోయినా, మీ దగ్గర డబ్బు ఉన్నా ఉండకపోయినా, మీకు ఏమున్నా ఉండకపోయినా, యేసయ్య నీతో, నువ్వు యేసయ్య లోపల ఉన్నావు అనుకోండి, నువ్వు అనేకులకి నిన్ను దేవుడు ప్రయోజనకరమైన పాత్రంగా దేవుడు మారుస్తున్నారు. చూడండి, ఎవరు ప్రయోజనకరంగా ఉండగలరంటే అది ఇది చేసేవాళ్ళు కాదండి, క్రీస్తునందు నిలబడే వాళ్ళే ప్రయోజనకరంగా ఉండగలరు. వాళ్ళు మరణం కూడా దేవుడు నామాన్ని మహింపరుస్తుందంట, అంత ప్రయోజనంగా ఉంటారంట. 2 తిమోతి 2:21 చదువుతున్నా, ఏ పాత్రము శుద్ధీకరించబడుతుందో, పరిశుద్ధంగా మార్చబడుతుందో ఆ పాత్రాన్ని యజమానైన దేవుడు దాన్ని ఉపయోగపరుస్తాడంట. ఏ పాత్రము దేవుడు కోసం వాడబడుతుందే అదే ఘనమైన పాత్ర. అదే ఒనేసిము గురించి కూడా మనం చదువుతున్నాం. ఒనేసిము ముందు ఎవరికి ప్రయోజనం లేకుండా లోక సంబంధంగా జీవించారు. అతను ఏదో ఒక కార్యం చేసి జైలు లోపలికి వస్తున్నాడు, పౌలు మీట్ అవుతున్నారు, రక్షణ లోపల నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఒనేసిము క్రీస్తునందులో నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఒనేసిమును అంగీకరించుకో, బానిసుడిగా కాదు సహోదరుడిగా అతన్ని అంగీకరించుకో అని రికమెండేషన్ లెటర్ పౌలు ఫిలెమోనుకి రాస్తున్నారు. ఆ లెటరే ఈ ఫిలెమోన్ పుస్తకం. ఇది కేవలం ఒక ఒనేసిము అని చెప్పి వ్యక్తిగతమైన ఒక మనుషుడి కోసం రాయబడే లెటరే పౌలు మూలంగా. అదే ఈ పుస్తకం. క్రీస్తునందు ప్రియులారా, మిమ్మల్ని ఎవరు ఎందుకు ప్రయోజనమే లేదు, నువ్వు ఎందుకు పనికిరాడు అని చెప్తున్నారా? నువ్వు దేవుళ్ళ లోపల ఉన్నావనుకో, నిన్ను అలాగే చెప్పేవాళ్ళు కూడా దేవుడు నిన్ను ప్రయోజనకరంగా మారుస్తాడంట. హల్లెలూయా. మనం దేవుళ్ళ లోపల ఉంటే చాలు, క్రీస్తునందు ఉంటే చాలు, నీ చేసే మాటలు, నువ్వు మాట్లాడే పలికే మాటలు, నీ చేతు క్రియలు, అన్ని కార్యాల్ని దేవుడు తమ నామానికి మహిమార్థంగా ఇతరులకు ప్రయోజనకరంగా మారుస్తారు. సో ప్రజలు నేను ఏమన్నా దాని గురించి పట్టించుకోబా. విశ్వాసంలో క్రీస్తునందులో నువ్వు నిలబడితే చాలు, యూ విల్ బి ఎ వెరీ యూస్ఫుల్ కప్. యూ విల్ నెవర్ బి ఎ యూస్లెస్. నిన్ను అందరూ యూస్లెస్ అంటున్నారా, వీడు ఎందుకు పనికిరాడంటున్నారా? నువ్వు దేవుడి లోపల ఉన్నావనుకో, నువ్వు వాళ్ళు కూడా పనికొస్తా, వాళ్ళు కూడా నీ మూలంగా మంచి కార్యాన్ని పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య వాక్య భాగం వినే ఎవరైనా కూడా సరే, మీ లోపల నిలబడేదానికి, శుద్ధీకరించబడేదానికి కృప చూపించండి. వాడుకోండి యేసయ్య, మీ నామానికి మహిమార్థంగా, మీ నామం మాత్రం మహిమ పొందునుగాక. యేసయ్య నామంలో ఈరోజు మీ పిల్లలు చేసే అన్ని అయ్యా చేతు ప్రయాసాలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.